హలో అండి అందరికీ. ఈరోజు ఇడ్లీలు మెత్తగా పువ్వుల్లాగా తెల్లగా రావాలి అంటే ఈ 3 టిప్స్ పాటిస్తే చాలు బాగా తెల్లగా వస్తాయి, అట్లనే సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే పప్పు నానబెట్టినప్పుడే దాంతోపాటు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకోవాలి. పప్పు మనం 6 అవర్స్ పెడతాం కదా, సేమ్ అదే విధంగా. రెండోది ఏంటంటే పప్పు 1 కప్పు తీసుకుంటే 2.5 కప్పు ఇడ్లీ రవ్వ. మూడోది ఏంటంటే ఇడ్లీ పిండి పట్టిన తర్వాత పక్కన అట్లనే పెట్టేయకోకుండా చేత్తో ఒకసారి నీట్గా కలిపి పెడితే ఇడ్లీ పిండి అనేది పొంగుతుంది. ఇడ్లీ పిండి పొంగితేనే, ఇడ్లీ పిండి అనే కాదు ఏ పిండి అయినా సరే పొంగితేనే మనకి హెల్త్కి మంచిది. సో ఇడ్లీలు కూడా చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి. సో అలా రెడీ చేసుకున్నది పొద్దున్నే చూస్తే మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, ఆ విధంగా పొంగి ఉంటుంది. అది ఇంకొక గిన్నెలో తీసుకొని, అంటే మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఉప్పేసి నీరు వేసుకొని మనకి కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపేసుకొని ఇడ్లీ పాత్రకి గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ గ్రీస్ చేసి ఈ విధంగా ఇడ్లీ పెట్టేసి 15 మినిట్స్ ఈ విధంగా ఉడికించుకున్నామంటే ఇప్పుడు తెల్లగా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇట్లా ముట్టుకుంటే విడిపోయేటట్లు ఉంది, తునిగిపోయేటట్లు. సో ఇంత తెల్లగా మంచిగా వస్తాయి అన్నమాట ఇడ్లీ. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.